దేవుడు వాళ్ళారా, దేవుడు గతకాలమంతా తన చల్లని రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి ఈ సాయంకాలం వేళ ఆయన మాటలు వినటానికి మన పట్ల ఆయన చూపిన మహాకృపను బట్టి మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు అంటే ఎంతో శ్రద్ధతో ఆయన మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ పిల్లలుగా తండ్రి ఒక సంఘముగా చేర్చి మీ మాటలు వినటానికి మా పట్ల చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. కొన్ని మాటలు నాయన మా కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియజేయాలని ఆశతో ఉండగా తండ్రి మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, అలాగే తండ్రి వింటున్న మీ పిల్లలకు విని గ్రహించే మనస్సును, అలాగే నేనును వారును అందరము మీ మాటల ప్రకారం జీవించే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీటింగ్ అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని, సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కాలం నుండి దేవుని ఇంటిని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, దేవుని ఇల్లు అంటే మనుషులు కట్టినటువంటి నిర్మాణాలు కాదని, ఒకనాడు సొలొమోను గారు కట్టినటువంటి బంగారు దేవాలయంలో దేవుడు నేను నివసింపను నాయన, ఆకాశ మహాకాశాలే పట్టజాలని రూపం నాది, మరి మీరు కట్టించినటువంటి ఈ మందిరాల్లో నేను ఎలా ఉంటాను అని ఆ రోజు దేవుడు చెప్పాడు, భక్తుల ద్వారా పలికించాడు. భక్తుడు కూడా అదే చెప్పాడు, ఈ మందిరంలో మీరు పట్టరు అని ఆ రోజు సొలొమోను గారు కూడా ప్రార్థించాడు. ప్రియులారా, భక్తులకు తెలుసు దేవుడు ఈ లోకంలో పట్టడనే సంగతి భక్తులకు తెలుసు. మనుషులు కట్టినటువంటి నిర్మాణాల్లో దేవుడు ఉండడనే సంగతి భక్తులందరికీ తెలుసు. అదే విషయం బైబిల్లో కూడా రాయించాడు దేవుడు. మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఇంతకుముందు మీకు అందరికీ చూపించాను, ఆ రుజువులన్నీ చూపించాను. దేవుడు మనుషుల కట్టడాలలో ఉండడని, నువ్వు ఎంత అందంగా నిర్మించినా ఆ కట్టడాలలో దేవుడు ఉండడనే సంగతి మీకు తెలియజేసిన పిల్లారా. అయితే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అని అనుకుని మనం ఆలోచిస్తే, దేవుడు తన స్వహస్తాలతో కట్టుకున్నటువంటి ఒక అందమైన గొప్ప నిర్మాణము, అదే మానవ దేహము. ఎవరు చెయ్యలేనటువంటి ఒక అద్భుతమైన నిర్మాణము మానవ దేహము. ఆ దేహంలోనే దేవుడు నివసిస్తాడు అనే విషయాల వరకు మనం నేర్చుకున్నాం ప్రియులారా. మరి దేవుడు నిర్మించుకున్నటువంటి ఈ ఇల్లు మానవ దేహము, మనుషులందరూ మనమందరము మనలో ఉండాలని ఆయన కట్టుకున్నాడు కదా. మరి దేవుడు ఉన్నాడా లేదా, మరి ఎవరు నీ దేహంలో నివసిస్తున్నారు అనే విషయాలు ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను పిల్లారా. ఒకసారి ముందుగా మనమే దేవుని ఇల్లు అనే సంగతి బైబిల్లో నుంచి మీకు చూపించాలనుకుంటున్నా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేశాడు ప్రియులారా. దేవుని ఇల్లు ఎవరు అని ఆలోచిస్తే ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే దేవుడు చెప్పాడు. ఒకసారి చూడండి, బైబిల్ ఉన్నవారు ఒకసారి ఓపెన్ చేసి చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. గోడలు కాదు, లేదంటే మనుషులు కట్టినటువంటి ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు కాదు, మనలోనే దేవుడు నివసించాలనుకున్నాడు. అందుకే ఈ అందమైన దేహాన్ని ఆయన స్వహస్తాలతో చేసి ఈ బ్రతుకును మనకిచ్చాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన మనలో నివసించాలని. మనం ఇల్లు కట్టుకుంటాం, మనం ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో మనమే నివాసం చేయాలనుకుంటాం, కానీ తెలియని వారు వచ్చి అందులో నివాసం చేయాలని అనుకోము ఎవరైనా. నువ్వు నిర్మించుకున్నావు కనుక ఆ ఇంటి మీద సర్వ హక్కులు నీకే ఉంటాయి ప్రియులారా, మరెవరికి ఉండవు. నీ చుట్టుపక్కల వారికి ఉండవు, లేదంటే నీ బంధువులకు ఉండవు, లేదంటే మరెవరికి ఉండవు. నీవు నిర్మించుకున్నావు కనుక నీవే దానికి హక్కుదారుడివి. ఒకవేళ ఎవరైనా అక్రమకారులు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటే కోర్టుకెళ్తాం, కోర్టుకెళ్ళి అక్కడ వాదించి ఆ ఇంటిని మరలా మన స్వాధీనంలోనికి తెచ్చుకుంటాం ప్రియులారా. లోకంలో మనం చూస్తుంటాం.
మనం అవన్నీ గమనిస్తుంటాం ప్రియులారా. అంటే మనం నిర్మించుకున్న ఇల్లు అది మనదే అనే సంగతి ఎంత వాస్తవమో ప్రియులారా. దేవుడు తన స్వహస్తాలతో కట్టుకున్నటువంటి అందమైన ఈ దేహము లేదంటే ఈ శరీరము, ఈ మనిషి దేవుని సొత్తు అనే సంగతి మనిషి మర్చిపోయాడు. మనం మరవకూడదు ప్రియులారా. ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు, లోకానికి తెలియదు, దేవుడు మన చేతిలో పెట్టి మనకు తెలియజేస్తున్నాడు వాస్తవాలు. ఒక ఇల్లు నువ్వు నిర్మించుకుంటే అది నీ సొత్తు ఎలా అవుతుందో ప్రియులరా, దేవుడు తన చేతులతో కట్టుకున్నటువంటి ఈ అందమైన దేహము, ఈ మనిషి దేవుని సొత్తు అనే సంగతి మనం ఎప్పుడు మరవకూడదు. ఈ దేహం మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే దేవునికే ప్రియులరా, దేవునికే ఉన్నాయి, మనకు కాదు. మనం నిర్మించలేము కదా. ఇంతకుముందు చెప్పాను, కనీసం మన తల వెంట్రుకను కూడా చేయలేము. తల వెంట్రుకను నలుపుగా ఉన్నదాన్ని తెలుపుగా కానీ లేదంటే తెల్లగా ఉన్నదాన్ని నలుపుగా కానీ మనం చేయలేము. ఈ మన బాడీలో ఏ పార్ట్ను మనం చేయలేమనే సంగతి మీకు తెలియజేశాం ప్రియులరా. దేవుడే చేశాడు, దేవుడే దీని మీద సర్వ హక్కులు కలిగిన వాడు ప్రియులరా, సర్వ హక్కులు కలిగిన వాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఎంతో ఇష్టంగా ఎంతో ఆనందంగా మనలో నివసించాలని కట్టుకున్నటువంటి ఈ నిర్మాణంలో దేవుడు ఉన్నాడా అంటే ప్రియులరా, ముందు మీకు అర్థమవుతుంది ఎవరు ఈ దేహంలో ఉన్నారనే సంగతి. దేవుడు ఎంత సంతోషించాడో తెలుసా? ఈ దేహాన్ని కట్టుకొని ఆయన ఆనందించాలని ఎంతగా పరితపించాడో తెలుసా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులరా. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, ఈ దేహాన్ని నిర్మించినప్పుడు, మానవుని నిర్మించినప్పుడు దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని చెబుతున్నాడు దేవుడు అంటే, ఈ ఆలయాన్ని చూసి, అంటే మనుషులు కట్టిన నిర్మాణాలు కాదు, మనల్ని చూసి దేవుడు అంటుండు, నేను వారిలో నివసించి సంచరింతును. మనలో దేవుడు నివసించాలని ఎంతో ఆశతో కట్టుకున్నటువంటి గూడు ప్రియులారా. ఇది ఎంతో ఆశతో కట్టుకున్నటువంటి దేవాలయం మన దేహము ప్రియులారా. అందులో సంచరించాలనుకుంటుండు. ఈ అందమైన నిర్మాణంలో దేవుడు సంచరించాలనుకుంటుండు, మనలో నివసించాలనుకుంటుండు, మనలో నిజంగా ఉండి ఆయన ఆస్వాదించాలనుకుంటుండు ఈ అందమైన ఇంట్లో ప్రియులారా. మనం నిర్మాణం చేసినప్పుడు మనం కూడా అదే అనుకుంటాం కదా. ఒక కొత్త ఇంటిని మనం నిర్మాణం చేయంగానే మన చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తాం, నా ఇల్లు ఎలా ఉంది, ఎంత బాగుంది. అలాగే నీ బంధువులకు చూపిస్తావు. అంటే నువ్వు కట్టుకున్న ఇంటిని చూసి నువ్వు మురిసిపోతావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు. అందులో నివసించాలి, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలతో ఆనందంగా గడపాలనుకుంటావు ప్రియులారా. అదే దేవుడి ఆ మనసు కూడా, దేవుడి కోరిక కూడా. ఆయన ఎంతో కోరికతో ఎంతో ఆశతో కట్టుకున్నటువంటి ఈ దేహంలో ఆయన కూడా నేను నివసించాలి, ఈ నిర్మాణంలో, ఈ మందిరంలో నేను ఉండాలి, ఈ మందిరంలో నేను సంచరించాలి, సంతోషంగా నివసించాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. ఎంతో ఆశపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ప్రియులారా, ఆయన కోరుకున్న కోరిక లేదంటే ఆయన పడిన ఆశ ఎంతో కాలం మిగలలేదు ప్రియులారా. అక్రమకారుడు వచ్చేశాడు. ఆ అక్రమకారుడు స్వాధీనపరుచుకున్నాడు దేవుని ఇంటిని. ఆ అక్రమకారుడు స్వాధీనపరుచుకొని ఇది నా ఇల్లు అని అంటున్నాడు. దేవుని మందిరంలో దేవుడే నివాసం చేయాలి, ఆయనకే సర్వ హక్కులు ఉన్నాయి. కానీ అక్రమకారుడు, అన్యాయస్తుడు, దుష్టుడు, వాడే సాతాను, వాడే అపవాది, వాడే దెయ్యము ప్రియులరా, వాడొచ్చి దేవుని ఇంట్లో కూర్చున్నాడు ప్రియులరా. దేవుని ఇంట్లో కూర్చున్నాడు. ఎంత ఘోరం ఆలోచించండి ఒకసారి. ఆ మాట చూడండి. ఈ దేవాలయంలో ఎవరు ఉన్నారో మీకు తెలియజేస్తున్న ప్రియులారా, దేవుడు కట్టుకున్నటువంటి ఈ అందమైన ఆలయంలో ఎవరు నివాసం చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తుండు. 2వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎవరు? దుష్ట శక్తి, ఈ యుగ సంబంధమైన దేవత, వాడే అపవాది, వాడే దుష్టుడు, వాడే దెయ్యము. వాటికి అనేక పేర్లున్నాయి. బైబిల్ మనం చదివితే మనకు అర్థమైతే ప్రియులారా. ఆ దెయ్యానికి, అపవాదికి, సాతానుకు అనేక పేర్లున్నాయి. అపవిత్రాత్మ, ఇవన్నీ వాడే ప్రియులారా. వాడు అనుచరులు ఎవరున్నారు? దేవుడు కట్టుకున్నటువంటి మందిరంలోకి ఎవరు వచ్చేశారు? అపవాది వచ్చేశాడు ప్రియులారా. వాడే హెచ్చించుకుంటున్నాడు ఈ దేవాలయంలోకి వచ్చి.
ఈ దేవుడు ఉండవలసినటువంటి ఈ చోట్లేకి అపవాది దుష్టుడు వచ్చి కూర్చొని వాడు తన్ను తాను హెచ్చించుకుంటుండు. ఏమని తెలుసా? ఇది నా ఇల్లు అంటుండు. మరలా ఇది నా ఇల్లు. ఒకసారి చూస్తారా మాట? చాలా బాధ వేసింది ఆ మాట అన్నప్పుడు. కట్టుకున్నది దేవుడిది ఇల్లు అవుతుంది, కానీ మరి అపవాది ఎందుకు ఇలా అంటున్నాడు? ఇది నా ఇల్లు అంటున్నాడు. ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎంత విచిత్రము, ఎంత ఘోరంగా మారిపోయిందో చూడండి. దీని అంతటికీ కారణం ఉంది. చదువుతాను ప్రియులారా, 1 by 1 మీకు తెలియజేసే విషయాలండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూస్తే 43వ వచనం నుంచి ప్రియులారా, అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి నేను విడిచిపెట్టి వచ్చినటువంటి నా ఇంటికి తిరిగి వెళ్ళుదును. వాడు ఎంత విచిత్రంగా మాట్లాడుతుండో చూడండి. అక్రమకారుడై ఉండి ఆ ఇంటిని స్వాధీనపరుచుకొని కొంతకాలం ఆ ఇంటిని విడిచిపెట్టి నీరు లేని చోట్ల తిరుగుతూ విశ్రాంతి దొరకక, ఎందుకు విశ్రాంతి దొరకలేదు? పని ఎక్కువ ఉంది భూమి మీద, వాడికి పని ఎక్కువ ఉంది భూమి మీద అపవాదికి. అందుకే దేవుడు చెప్పాడు వాడి గురించి, ఎవడని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడు వాడు. ఎవడని మింగేయాలా, ఎవడు దొరుకుతాడని ఎదుగుతూ తిరుగుతున్నాడు. అలాంటి వాడికి విశ్రాంతి దొరుకుతుందా? దొరకదు. పని బాగా విస్తారంగా ఉంది కనుక నేను పని చెయ్యాలా అని వాడు ఏమనుకున్నాడో తెలుసా? నేను వదిలి వచ్చినటువంటి నా ఇంటికి మరలా వెళ్తాను, నా ఇంటికి. నిజంగా ఆలోచించండి పిల్లరా, ఇది అపవాది ఇల్లా? ఇది అపవాది విల్లా? అపవాది కట్టాడా ఈ దేహాన్ని? అపవాది తయారు చేశాడా ఇది అందమైన ఆకారాన్ని? లేదు కదా, దేవుడే కదా, తన స్వహస్తాలతో నిర్మించుకున్నది దేవుడే కదా. మరి వీడేంటి విచిత్రంగా అంటున్నాడు? వాడు ఊరికానలేదు పిల్లరా, దానికి కారణం ఉంది. వాడు ఎందుకు అంటున్నాడో కారణం ఉంది. ఒకసారి ఆ మాటలు చదివి ముందుకెళ్దాం ప్రియులారా. వాడు ఏమంటున్నాడు అంటే, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఆ ఇంటిలోనే కాపురం ఉంటాయంట. దేవుడు కాపురం ఉండవలసినటువంటి ఇంటిలో అపవిత్రాత్మలు, అపవాది సంబంధులు వీళ్ళు కాపురముంటున్నారంట. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించున్నాను. దేవుడు చదువుతుండు ప్రియులారా, అపవాది మనస్సు వాడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చదువుతున్నాడు దేవుడు. ఏమనంటే, విడిచిపెట్టి వచ్చినటువంటి నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను అనుకుని వచ్చాడు ప్రియులారా. మరి వాడు నా ఇల్లు అని ఎందుకు అన్నాడో తెలుసా? ఎందుకన్నాడంటే, ఊరక అనలా, వాడికి అధికారం ఇచ్చారు. ఎవరిచ్చారు అధికారం అపవాదికి? దేవుడా? దేవుడు ఇవ్వడు. దేవుడు తాను ఇల్లు కట్టుకొని అపవాది చేతులు ఎందుకు పెడతాడు ప్రియులరా? పెట్టడు. మనం చేస్తాం అలా? మనం ఇల్లు కట్టుకొని ఏరే వారికి చేతిలో పెడతామా? పెట్టం కదా. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఈ దేహాన్ని, లేదంటే ఈ మనిషి ఆకారాన్ని మరలా అపవాది చేతికి ఎందుకు అప్పజెప్పుతాడు? అప్పజెప్పడు. కానీ ఎవరు అప్పజెప్పారు అపవాదికి? ఎవరు అప్పజెప్పారు? ఎవరో కాదు, మనమే వాడికి అప్పజెప్పాము. అందుకే వాడు ఏమన్నాడో తెలిసినా, ఒకరోజు యేసు ప్రభుల వారితో కూడా ఏమని చెప్పాడో తెలుసా? వాడు అపవాది ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి తర్వాత అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు అప్పుడు అపవాది ప్రభువుతో పలికిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి లూకాసు వార్త పిల్లారా. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది. ఏంటి? అపవాది ప్రభువులకు విడమా? సమస్తము కలిగినది ప్రభువు మూలముగా అయితే అపవాది ఏమి ఎలా చెబుతుంది? నీకిస్తానంటుంది. ప్రభువు ఇవ్వాలి, ఎవరికైనా ఇస్తే అపవాది కాదు ఇవ్వాల్సింది. కానీ రివర్స్ అయిపోయింది ప్రియులారా, రివర్స్ అయిపోయింది. ఎందుకంటే మనుషులే అపవాదిని కోరుకున్నారు. ఈ దేవాలయాలే అపవాదిని కోరుకున్నారు. అందుకే వాడికి అధికారం ఇచ్చారు, దేవునికి కాదు అధికారం ఇచ్చింది. దేవుడు మన మీద ఏలాలని అనుకోవటం లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా మీద ఏలాల్సింది ఎవరో తెలుసా? అపవాది అని మనుషులే అపవాదికి అధికారం ఇచ్చారు పిల్లరా. దుష్టుడికి అధికారం ఇచ్చింది మనుషులే, దేవుడు కాదు. అందుకే వాడు అంటున్నాడు ఏమనంటే, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఎంత ఘోరమ ప్రియులారా. మీకు డౌట్ రావచ్చు, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా, బైబిల్లో రాయబడింది. మనం ఎలా అధికారం ఇచ్చాము అపవాది కానీ మీకు డౌట్ రావచ్చు ప్రియులారా. ఒకరోజు యేసుక్రీస్తుల వారిని
పిలాతు ముందు నిలబెట్టి వాళ్ళు ఎన్నో నిందలు మోపారు ఆయన మీద. ఈయన దేవదూషణ చేశాడు, చంపేయాలి అన్నప్పుడు అప్పుడు పిలాతు గారు పలికారు, బాబు ఇతడు ఏ నేరం చేయలేదు, నాకైతే ఏ నేరం ఇతనిలో కనపడలేదు. అయితే మీకు ఒక ఆచారం ఉంది కదా, అది పండుగ దినమున ఎవరినైనా సరే ఈ ఖైదీలో నుంచి విడిపించే ఆచారం ఉంది కదా, నేను ఇతను ఇడిపిస్తాను, యేసుక్రీస్తుల వారిని ఇడిపిస్తాను, మరి మీరేమంటారు అని అంటే వారేమన్నారో తెలుసునా? నీతిమంతుడైన యేసుక్రీస్తులు మాకు వద్దు, మాకు దుష్టుడైనటువంటి ఆ బరబ్బా కావాలి. మాకు నీతిగా నిజంగా మమ్మల్ని ప్రేమించి మాకు ఆకలైనప్పుడు భోజనం పెట్టి ఆరోగ్యం బాగలేనప్పుడు స్వస్థపరిచి దేవుని మాటలు చెప్పి దేవుని వైపు నడుపుతున్నటువంటి యేసుక్రీస్తుల వారు మాకొద్దు. మాకెవరు కావాలో తెలుసా? ఆ నరహత్య చేసేటువంటి ఆ బరబ్బే కావాలా. ఎవరు పిల్లలు కోరుకున్నది? మరి అపవాదికి అధికారం ఇచ్చింది ఎవరు చెప్పండి? మనమే, మనిషే అపవాదికి అధికారం ఇచ్చాం ప్రియులరా. అందుకే వాడు ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది, ప్రభువా యేసుక్రీస్తుల వారా నాకు సాగిలపడు, అప్పుడు నీకు ఎవన్నీ ఇస్తానని అపవాది ఆ రోజు యేసుప్రభుల వారిని శోధించింది. మనము కాదు కదా అపవాదికి లోబడటానికి. యేసుక్రీస్తుల వారు ఎవరికి లొంగరు. అపవాదికి లొంగడమా? అపవాదిపై విజయం సాధించిన వాడు మహనీయుడు మన ప్రభుల వారు, మనం నమ్మినవారు. మనమైతే మనం అప్పగిచ్చేసాం ఆల్రెడీ. నా శరీరం మీద హక్కు నీకే ఉంది అపవాది, దుష్టుడా నీకే ఉంది, ఏలు అని మనం చెబుతాం ప్రియులారా. మీకు అర్థం కాకపోవచ్చు, ఇంకా ఎగ్జాంపుల్ చెబుతా. అపవాదికి మనం ఎలా అధికారం ఇచ్చాము అని మీరు అనుకోవచ్చు. అపవాదికి మనం అధికారం ఇచ్చామంటున్నావు, మరి ఎలా అధికారం ఇచ్చావు అంటే యేసుప్రభుల వారు ఒక విషయం చెప్పారు. ఆ రోజు యూద సమాజాన్ని చూసి, సత్యం చెబుతున్నటువంటి ప్రభుల వారిని చూసి చంపాలని చూస్తే ప్రభుల వారు పలికారు ఏమనంటే, మీరు దుష్టుని సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరు వారు మీరు అని చెప్పారు. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. యోహాను సువార్త ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 44వ వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. దురాశలు నెరవేర్చేవారు మీరు అంతా. మీలో దురాశలు ఉన్నాయి, మంచి ఆశలు కాదు, మంచి ఆలోచనలు కాదు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది క్యారెక్టర్ యేసుప్రభుల వారు తెలియజేస్తున్నారు. అపవాది ఎలాంటి వాడు అనేది. వాడు అబద్ధికుడు, వాడిలో సత్యం ఉండదు, వాడు నరహంతకుడు. మరి మనం అనొచ్చు, అయితే మనం ఎలా అపవాదికి అధికారం ఇచ్చాము అని మనం అనొచ్చు. మరలా అపవాది మనలో ఎలా నివసిస్తున్నాడని మనం అనొచ్చు ప్రియులారా. ఎలా అంటే నిజంగా ఒకవేళ దేవుని చిత్తానుసారంగా దేవుడే మనలో నివసిస్తే, దైవ కార్యాలు చేస్తాం. ఈరోజు మీరందరూ వచ్చి కూర్చున్నది ఎందుకు? దేవుని ప్రేమించారు కనుకనే, దేవుని మాటలు వినాలి, నేర్చుకోవాలి, ఆ దేవుని కొరకు బ్రతకాలి అనే కదా మీరు వచ్చి కూర్చున్నది. అంతేగాని టైంపాస్ కోసం అయితే మీరు రాలేదు ప్రియులారా. మీరు నిజంగా ధన్యులు. దేవుని మాటలు వినాలని దేవుని మీద ప్రేమతో వచ్చారు, మీరు ధన్యులు. లోకంలో వారందరూ వినటానికి రాలేదే దేవుని మాటలు, వారందరూ రాలేదే. మరి మీరు మాత్రమే వారిలాగా మీకు ఎంజాయ్ చేయాలని లేదా లోకాన్ని? ఉన్నా కానీ మీరు దేవుని ప్రేమించారు కనుకనే దేవుని కొరకే వచ్చారు పిల్లారా, దేవుని కొరకే వచ్చారు. ఇక్కడ అపవాది క్యారెక్టర్ తెలియజేస్తుండు. అపవాది క్యారెక్టర్ ఏందో తెలిసిన? వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడు, నరహంతకుడు. మరి మనలో వాడు ఎలా నివసిస్తున్నాడు అని అంటే ప్రియులరా, దేవుడే మనలో నివసిస్తే దైవ కార్యాలు చేస్తాము, ప్రేమిస్తాము, నీతిగా బ్రతుకుతాం. అపవాది నివసిస్తే అపవాది ఎలా అబద్ధికుడో మనము అలానే అబద్ధాలు ఆడతాం. అపవాది ఎలా నరహంతకుడో మనము నరహత్యలు చేస్తాం, చంపుతాం, మోసం చేస్తాం, దొంగతనాలు, వ్యభిచారం, ఎన్ని లేవు ప్రియులారా, ఎన్ని లేవు అపవాది క్రియలు, ఎన్నెన్నో. బైబిల్లో రాయబడినటువంటి ఒక విషయం తెలియజేస్తా ప్రియులారా. దేవుడు మొట్టమొదటిగా ఆది దంపతులకు ఒకటి చెప్పాడు, ఆదాము గారికి చెప్పాడు. ఏమని? నాయన, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నిటిని నువ్వు నిరభ్యంతరంగా తిను, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలను నువ్వు తినకూడదు, నువ్వు తింటే చనిపోతావు నాయన, నువ్వు తినద్దు అని చెప్పాడు ప్రియులారా. నువ్వు తినద్దు అని దేవుడు చెప్పాడు. చెబితే అపవాది ఏం చేసిందో తెలుసా? అపవాది క్యారెక్టర్ వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఒకసారి ఆదికాండం చూడండి 3వ అధ్యాయం. వాడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు ఒకసారి చూడండి ప్రియులారా. 3వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం నుంచి ప్రియులారా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో నేను. అవ్వమ్మ చెప్పింది, ఇది తినకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి మేము తినకూడదు, తింటే చనిపోతామని చెప్పింది.
బాగానే ఉంది. కానీ ఇప్పుడు అపవాది కుయుక్తి, అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తలంపు ఏం చదువుతుందో చూడండి. ఒకసారి వాడు ఏం చదువుతున్నాడో అవ్వమ్మతో మనం చూస్తే ప్రియులరా, అందుకు సర్పము మీరు చావనే చావరు, అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇది నిజమంటావా ప్రియులరా? ఇది నిజమా? అబద్ధము, అబద్ధము. వారు తిన్నారు గనుకనే ఆది దంపతులు ఆ రోజు మరణం తెచ్చిపెట్టారు ప్రియులారా. ఈ ప్రపంచానికంతా వారు పండు తినబట్టే కదా మరణం వచ్చింది. మరి అపవాది ఏంటి ఎలా చెప్పింది మీరు చావనే చావరని? అంటే అవ్వమ్మ గారిలో, ఆదాము గారిలో ఎవరు నివసించారు? దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఆ దేవాలయాలలో దేవుణ్ణి పక్కన పెట్టేశారు, అపవాదిని ఆహ్వానించారు వారిలోకి ప్రియులరా. దేవుణ్ణి బయటికి గెంటేశారు, అపవాదిని ఆహ్వానించారు. అందుకే వాడి ఆలోచనల ప్రకారంగానే చేశారు, వాడు చెప్పిందే విన్నారు. దేవుడేమో సత్యం చెప్పాడు, మీరు తింటే చస్తారని దేవుడు చెబితే ఆ దేవుణ్ణి బయటికి గెంటేసి మహానుభావులు అపవాదిని తీసుకొచ్చి లోనలో పెట్టుకున్నారు, అపవాదిని ఆహ్వానించారు. ఇది కాదా అధికారం ఇవ్వడం అంటే అపవాదికి? ఇది కాదా దుష్టునికి మనం అధికారం ఇవ్వడం అంటే ప్రియులరా? అబద్ధాన్ని జరిగించే వారు ఎవరో తెలుసా? అబద్ధం పలికే వారు ఎవరో తెలుసా? మనమందరం వాళ్ళమే. మన క్రీస్తుల వారు లేకపోతే మనం నీతిమంతులం కాలేము. ఆయన మహాకృపను బట్టి, ప్రేమను బట్టే మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనమందరం ఎవరిమి? అబద్ధికులము, నరహంతకులము, దొంగలము, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనలో ప్రియులరా. ఎందుకు? దేవుడు నివసించాలనుకున్న ఈ చోటుని, ఆ దేవుణ్ణి బయటికి గెంటేసి అపవాదిని మనలోకి తెచ్చిపెట్టుకున్నాం ప్రియులరా. వాడికి అధికారం ఇచ్చాం, మమ్మల్ని ఏలు అని. అందుకే అన్ని దురాశలే ఈ ప్రపంచంలో. చూడండి మీరు, మనము దేవుని మాటలు చదువుకొని కొంచెం భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మనము ప్రయాసపడుతున్నాము, నేర్చుకుంటున్నాము. లోకంకెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. దేవుని నమ్మని వారిని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. న్యూస్ చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ప్రియులారా. ఎవరు జరిగిస్తున్నారు ఈ కార్యాలన్నీ? అబద్ధానికి జనకుడు అపవాది వారితో అబద్ధం ఆడి మరణం తెచ్చిపెట్టాడు ప్రియులారా, మరణం తెచ్చిపెట్టాడు. అలాగే ఆది దంపతులకు కలిగినటువంటి మొదటి సంతానము కయ్యను ప్రియులారా, కయ్యను. ఆ తర్వాత హేబేలు గారు వాళ్ళకి రెండవ సంతానము ఆదాము అవ్వల గారికి. ఆ కయ్యను పొలమును సేద్యపరిచేవాడు, హేబేలు అయితే తన గొర్రెల మందను కాచుకునేవాడు ప్రియులారా, తన గొర్రెల మందను కాచుకునేవాడు. ఒకరోజు ఇద్దరు దేవునికి అర్పణగా ఇవ్వాలని తీసుకుని వచ్చారు. దేవునికి అర్పించాలి, మాకు పండిన దాంట్లో కయ్యను, అలాగే నా మందలో దేవునికి అర్పించాలని హేబేలు గారు తీసుకుని వచ్చారు ప్రియులారా. తీసుకుని వస్తే దేవుడు హేబేలు అర్పణ స్వీకరించాడు, హేబేలు అర్పణను స్వీకరించాడు. కయ్యను అర్పణను దేవుడు స్వీకరించలేదు ప్రియులారా. ఎందుకు స్వీకరించలేదంటావు అంటే మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి చూడండి ప్రియులారా, 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ వచనం నుంచి, కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. హేబేలు తన మందలో ఉన్నటువంటి తొలిచూలున పుట్టినటువంటి బలంగా ఉన్నటువంటి వాటిని, క్రొవ్విన వాటిని, చాలా మంచిగా ఏ మాత్రం దోషం లేనటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. కయ్యను గురించి చెబుతూ దేవుడు తన పొలంలో పండిన కొంత తీసుకొచ్చి పెట్టాడు. అంటే దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు, మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. హేబేలును చూస్తే తన క్రియలతోటి మనకి అర్థమైపోతుంది, తనకు ఉన్నటువంటి మందలో గొప్పవి, మంచివి, శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలనుకున్నాడు. కయ్యను నేను ఏదో సరే దేవునికి ఇద్దామని ఏదో నామకే వాస్తులాగాల తెచ్చాడే గాని ప్రియులారా, తనకు పండిన దాంట్లో ఏదో ఇచ్చేద్దామన్నట్టు వచ్చాడే గాని హృదయపూర్వకంగా ఇచ్చినవాడు కాదు. దేవుడు ఎలాంటి వారిని స్వీకరించేవాడు? దేవుడు హృదయపూర్వకంగా నువ్వు ఎంత ఇచ్చినా తీసుకునేవాడు. ఆయన ఇంత ఇచ్చావు గనక నువ్వు నాకు గొప్పవాడివి, లేదంటే తక్కువ ఇచ్చావు గనక నిన్ను నేను ప్రేమించను, తృణీకరిస్తాను అని అనేవాడు కాదు. మన హృదయము దేవుని పట్ల ఉంటే నువ్వు ఎంత ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు. అలా కాకుండా సరే ఇద్దాంలే అని అనుకుంటే అది దేవుడికి నచ్చదు ప్రియులారా. నువ్వు ఇష్టంగా నీ భర్తకు ఏదన్నా చేసి పెడితే అది అంత బాగుంటుంది. అలా కాకుండా అయిష్టంగా సర్లే తిను అన్నట్టుగా ఇస్తే నీ భర్త ఎలా ఫీల్ అయిపోతాడు, నీ పిల్లలు ఎలా ఫీల్ అయిపోతారు? ఎవరైనా మన ఇంటికి ఇష్టమైన వారు వస్తారు, అప్పుడు ఏం చేస్తాం? చికెన్ బిర్యానీ అంటాము, లేదంటే మటన్ బిర్యానీ అంటాము, లేదంటే స్వీట్ అంటాము, ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమైనవని మనం చేసి పెడతాం ప్రియులారా. అలా నీకు ఇష్టంగాని వాళ్ళు వస్తే మంచినీళ్ళు చిట్టి పంపించేస్తావు,
లేదంటే ఏదో ఉందిలే సరే తినేసి వెళ్ళిపోవని చెబుతాం. ఇది వాస్తవం ప్రియులారా, సమాజంలో జరుగుతున్నవే మీకు తెలియజేస్తున్నా. కయ్యను పరిస్థితి కూడా ఇంతే ప్రియులారా. శ్రేష్టమైన అర్పణ తెచ్చినట్టుగా ఇక్కడ రాయబడలేదు, కానీ హేబేలు అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. దేవుడు హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించాడంటే, మొదట హేబేలు మనస్సు, హేబేలు హృదయము దేవుని యందు ఉన్నది. అందుకే ఆయన అర్పణ స్వీకరించాడు ప్రియులారా. ఒకసారి చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి దేవునికి శ్రేష్టంగా కనపడింది. ఎందుకో తెలుసా? హేబేలు తన మందులో ఉన్న బక్కచిక్కిపోయిన వాటిని లేదంటే పనికిరాని వాటిని తెచ్చిపెట్టలేదు. తనకున్న వాటిలో శ్రేష్టమైనవి తెచ్చిపెట్టాడు, దేవునికి మంచివి తెచ్చిపెట్టాడు. అందుకే దేవుడు ఆ హేబేలును అంగీకరించాడు ఫస్ట్, తర్వాత తన అర్పణను తీసుకున్నాడు ప్రియులరా. ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులతో పాటు తిరుగుతున్నటువంటి క్రైస్తవులు తమ చిరాస్తులను కూడా అమ్మేసి దేవుని సేవలకు ఉపయోగిస్తూ సువార్త ప్రకటించడంలో ఎంతో సహాయం చేశారు ప్రియులరా. అలాంటి సందర్భంలో ఒక కుటుంబం కూడా ప్రేరేపితులయ్యారు. మేము కూడా చేస్తామని చెప్పేసి పొలాన్ని అమ్మేశారు. పొలాన్ని అమ్మేసి మేము కూడా అపోస్తలులకు ఇవ్వాలి, సువార్త వ్యాప్తి చేయాలి అనుకున్నారు వాళ్ళు. అయితే వారిలో అపవాది దూరింది. ఆ పొలమును అమ్మిన తర్వాత ఆ ధనమును చూసేసరికి దేవుని గెంటేశారు, అపవాదిని తమలోనికి రప్పించుకున్నారు. చివరికి ఏం చేశారో తెలిసిన? తాము ఏదైతే దేవునికి ఇవ్వాలనుకున్నారో అది తీసి పక్కన పడేసి కొంత తీసుకొని కొంత దాచుకున్నారు వారి కోసము, కొంత తెచ్చి దేవునికి ఇచ్చారు. ముందే చెప్పానుకో, దేవుడా నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, ఇంతే ఇస్తానంటే దేవుడేమైనా వద్దనేవాడా? కాదు. ఒకవేళ నువ్వు ఈయన నాకు లేదు ప్రభు అని అంటే దేవుడు నువ్వు ఇయ్యలేదు గనక నువ్వు నాకు నచ్చావని చెప్పాడా? లేదు. ఒక 2 కాసులు వేసినటువంటి పేద ఎదవరాలను కూడా దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. ఆమెను ఈ చూడు ఈమె తమ జీవనం అంతా వేసిందని ఆమె గురించి జ్ఞాపకం చేసుకుని చెప్పేవాడు మన ప్రభుల వారు. అంత గొప్ప మనసు కలిగినటువంటి మన తండ్రికి మనము చీటింగ్ లాగా, దేవునికి మనం ఏదో గొప్ప చేసేవారిలాగా మనం ఇస్తే అది దేవునికి నచ్చదు పిల్లరా. నువ్వు ఎంత ఇచ్చినా మనము ఇష్టపూర్వకంగా ఇవ్వాలా. అందుకే హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు పిల్లరా. అది చూసి కయ్యను తట్టుకోలేక తన తమ్ముడైనటువంటి హేబేలును పొలంలో చంపిపడేస్తాడు. తన పొలంలో చంపిపడేస్తాడు పిల్లరా. తన సహోదరుడిని కూడా చూడకుండా. ఎందుకు ఈ హత్య జరిగింది అని మనం ఆలోచిస్తే ప్రియులరా, కయ్యనులో నివసించింది దేవుడు కాదు. ఈ సంఘటనలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుడిని నివసింపకుండా మనలలో అపవాదిని ఎలా మనం నివసింపజేస్తున్నామనే విషయాలు మీకు అర్థం చేయడం కొరకు ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్న ప్రియులరా. దేవుడేగిన మనలో ఉంటే శ్రేష్టమైన అర్పణ తెస్తాం. దేవుడేగిన మనలో ఉంటే మన సహోదరుని మనం ప్రేమిస్తాం. మన సహోదరుల అక్కలలో ఏమైనా ఉన్నా వారికి చూస్తాం. అది లేనప్పుడు సహోదరుడని చూడము, భార్యని చూడము, భర్తని చూడము, పిల్లలను చూడము, తల్లిదండ్రులను చూడము. మనకిష్టం ఏదొస్తే అది చేస్తాం. అదే ఆ రోజు కయ్యేను హేబేలును చంపేశాడు ప్రియులరా. ఒకసారి చూడండి ఆ మాట, 4వ అధ్యాయం ఆదికాండము 8వ వచనము. కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపెను. తన తమ్ముని చంపేశాడు. కనికరం లేదా? తన తమ్ముడనే జాలి కూడా లేదా? లేదు, ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఆ కయ్యనులో నివసించింది దేవుడు కాదు, అపవాది. వాడు నరహంతకుడు, అపవాది నరహంతకుడు. అందుకే తమ్ముడిని అని చూడకుండా కూడా చంపిపడేశాడు ప్రియులారా. మొట్టమొదటి నరహంతకుడుగా కయ్యను హిస్టరీలో చేరిపోయాడు. మొట్టమొదటి హత్య కయ్యను చేశాడు తన తమ్ముని ప్రియులారా. ఎంత ఘోరం ఆలోచించండి. అపవాది మనలో నివసిస్తే ఇలాంటి కార్యాలే జరుగుతాయి. ఇలాంటి కార్యాలే ఈ సమాజంలో చూస్తాం, ఈ కుటుంబంలో చూస్తాం, ప్రపంచంలో ఎక్కడైనా చూస్తాం. ఎక్కడైనా ఇలాంటి కార్యాలు జరుగుతాయి ప్రియులారా. ఈరోజు మీరు ప్రపంచాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంటుంది, వీరిలో ఉన్నది దేవుడా లేదంటే దెయ్యమా. ఎవరు ఉన్నారనే సంగతి మీకే అర్థమైపోతుంది ప్రియులారా. దేవుడు ఉంటే ప్రేమ చూపాలి నాయన. దేవుడు ఉంటే నీ సహోదరుని ప్రేమించాలి. వారి అక్కలను నీవు ఒకవేళ 2 అంగీలు ఉంటే ఒక అంగీ నీ సహోదరునికి ఇవ్వమన్నాడు, నీ స్తోమతను బట్టే. నీకు లేకపోతే ఇవ్వమని చెప్పలేదు. నీకు కలిగిన దాన్ని బట్టి నీ సహోదరులకు చెయ్యండి అని చెప్పాడు. అలాంటి వారే నిజమైన దేవుని పిల్లలు. వారిలోనే దేవుడు నివసిస్తాడు. మిగిలిన వారిలో దేవుడు ఉండడు పిల్లరా. వీళ్ళే గెంటేశారు. తన హృదయాల్లో నుంచి, తమ దేహాల్లో నుంచి దేవుని గెంటి పడేశారు పిల్లరా. అందుకే అపవాది తాండవం చేస్తున్నాడు. ఈ మనుషుల హృదయాల్లో చేరి వాడి క్రియలే, వాడి దురాశల చొప్పునే జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ సమాజంలో. మరొక సందర్భం మీకు తెలియజేస్తాను ప్రియులారా. అపవాది మనలో నివాసం చేస్తే ఎలా ఉంటుందో
అనేది మీకు తెలియజేస్తున్న బైబిల్లో జరిగిన సంఘటనలే. ఇంకా సమాజానికి మీరు చూసుకోండి, మీరు చూస్తే మీకే అర్థమైపోతుంటుంది పిల్లరా. మనకు తెలుసు దావీదు మహారాజు గారు, ఆయన 40 సంవత్సరాలు దేవునికి ఇష్టానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన వాడు, దేవుని ఉద్దేశములన్నిటిని నెరవేర్చినవాడు మనకు తెలుసు ప్రియులారా. ఆ దావీదు గారికి 8 మంది భార్యలు, ఉపపత్నులతో కాకుండా 8 మంది భార్యలు ఉన్నారు ప్రియులారా. రాజైన తర్వాత చేసుకున్నాడు ఆయన. ఆ ఉపపత్నులు కాకుండా ఈ భార్యలకు మాత్రం కలిగిన సంతానం చూస్తే 19 మంది పిల్లలు ప్రియులారా. అందులో మొదటి సంతానము, మొదటి కుమారుడు అమ్నోను ప్రియులారా, అమ్నోను. అయితే వీళ్ళందరికీ ఈ 19 మంది కుమారుల్లో ఒక సోదరి కూడా ఉంది. వీరు కాకుండా ఒక సోదరి, ఆమె పేరే తామారు. ఆమె అబ్షలోముకు చెల్లి ప్రియులారా, అబ్షలోముకు చెల్లి. అబ్షలోము తల్లి వేరు, అమ్నోను తల్లి వేరు, కానీ తండ్రి మాత్రము దావీదే. 9 మంది ఉంటే వారికి ఒక ఈ చెల్లెలు మన తామారు గారు, ఆమె సుందరి అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. అయితే ఏం జరిగిందంటే ప్రియులారా, అమ్నోను ఉన్నాడు కదా, అన్న ఇతడు, తామారుకు అన్న ఇతడు. ఆ తామారును చూసి అందగత్తె అని తెలిసి మోహించాడు. ఆమెను ఎలాగైనా సరే నేను వశపరుచుకోవాలి, ఆమెతో శయనించాలి అని తనలో తాను నిజంగా ఆలోచించుకుంటూ, దాని గురించి చింతించుకుంటూ బకచిక్కిపోయాడని బైబిల్లో రాయబడింది పిల్లారా. అంటే దేనికోసము? ఒక చెయ్యరాని కార్యం చేయడం కొరకు నీ మనసు ఎలా పరితపించిపోతుందో చూడండి. ఆమె చెల్లి, నీ వరుసకు చెల్లి కదా, నువ్వు అలా ఆలోచించడం తప్పు కదా. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ అమ్నోను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు? సుందరి అయితే అనుభవించాలనేనా? చెల్లి అనేది తెలియదా నీకు? అయితే అమ్నోనుకు రోజు ఆమె గురించి ఆలోచిస్తూ చింతిస్తూ బలహీనపడిపోయాడు పిల్లరా. అలాంటప్పుడు ఈ అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడి పేరే అమినదాబు. వాడు దావీదు గారి సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు. వీడి కపటవర్తుడు. ఎలాంటి సలహా ఇచ్చాడంటే అమ్నోను దగ్గరికి వచ్చి, అమ్నోను రోజుకు నువ్వు బక్కచిక్కిపోతున్నావు, కారణం ఏంటి అని అంటే, అప్పుడు అతను చెబుతాడు, స్నేహితుడు కదా, ఏమంటే నా చెల్లి ఉంది కదా, అబ్షలోము చెల్లెలైనటువంటి తామారు ఉంది కదా, ఆమెను నేను మోహించాను, నేను అనుభవించాలి, అది నాకు కుదరటం లేదు, ఎలా చేయాలి అని చింతిస్తున్నాను అని చెబితే, ఈ కపటవర్తనుడు ఏం సలహా ఇస్తాడో తెలుసా? ఏం చెప్పాలి? ఒరే బుద్ధిహీనుడా, ఆమె చెల్లిరా, అలాంటి పనులను చేయకూడదురా అని చెప్పాలి ఒక స్నేహితుడు. ఇలాంటి స్నేహితులు మీకు ఉంటారేమో ఆలోచించండి పిల్లరా. మనకైనా ఎవరికైనా ఇలాంటి స్నేహితులు మనకు ఉండకూడదు. అలాంటి సలహాలు ఇచ్చే వారికి దూరంగా బ్రతకండి. దేవునికి దూరం అయిపోతాం. లేకపోతే పిల్లరా, వీడేం చెప్పాడో తెలుసా? ఏం సలహా ఇచ్చాడో తెలుసా? అమ్మనుకో, నీకు ఒక ఐడియా చెబుతా. ఏమనంటే, నువ్వు రోగివైనట్టు యాక్టింగ్ చేయి. నువ్వు రోగివైనట్టు యాక్టింగ్ చేసి నీ పడక మీద పడుకొని ఉండు. అప్పుడు మీ తండ్రి గారు వస్తారు కదా, మీ తండ్రి గారి వచ్చినప్పుడు ఆ మీ తండ్రి గారిని వేడుకో. ఏమనంటే, నా చెల్లెలైనటువంటి తామారు వచ్చి నాకు భోజనం సిద్ధపరచడం లాగున ఆమెకు తెలియజేయండి, పర్మిషన్ ఇవ్వండి తండ్రి అని నువ్వు అడుగు. అప్పుడు మీ తండ్రి ఒప్పుకుంటాడు. అప్పుడు నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అని చెబుతాడు పిల్లారా. అయితే అమ్నోను అదే చేస్తాడు, రోగి అయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేసినప్పుడు అప్పుడు దావీదు గారు కుమారుడు కదా, జ్యేష్ఠ కుమారుడు, నా కుమారుడు కాయలబడ్డాడు, ఆరోగ్యం బాగాలేదు, చూడ్డామని వచ్చాడు పిల్లరా. వచ్చినప్పుడు అప్పుడు అమ్నోను దగ్గరికి వస్తే అమ్నోను కోరుకున్నది ఏందో తెలుసా? ఇదే, డాడీ తామారును పంపించండి, ఆ తామారు నాకు భోజనం చేస్తుండగా చూస్తూ ఆ భోజనం తినాలని ఉంది నాకు డాడీ, ఆమెను పంపించండి అని నేను చెబితే దావీదు గారికి తెలియదు కదా, అమ్నోను హృదయంలో ఏమున్నదో పాపం దావీదు గారికి తెలియదు కదా. సరేనన్నా అని చెప్పేసి ఆ కుమారుడి మీద ప్రేమతోటి ఆ తామారును పంపిస్తాడు. తామారు ఇంటికి ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆమె అమ్నోను ఇంటికి వచ్చి అక్కడ భోజనం సిద్ధం చేస్తుంది పిల్లరా. భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు అయిపోయిన తర్వాత ఆ భోజనాన్ని తీసుకుని వచ్చి మన అమ్నోను దగ్గరికి వస్తే అమ్నోను తినడు. అమ్నోను తినకుండా ఏం చెబుతాడో తెలుసా? ఏం చెబుతాడంటే, చెల్లి రమ్ము, నాతో రమ్ము, నేను నీతో చేయనించాలనుకుంటున్నాను, నిన్ను మోహించాను అని అంటాడు. ఒకసారి ఆ మాటలు చూడండి ప్రియులారా. ఇవి మనకు వినటానికి కూడా చాలా ఘోరంగా ఉంటాయి, కానీ బైబిల్లో రాయబడిన వాస్తవాలు ప్రియులారా. మనం అలా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్న మాటలు ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం ప్రియులారా, 13వ అధ్యాయము 11వ వచనం నుంచి. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము,
నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నాన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానం నేనెక్కడ దాచుకొనగలను, నీవు ఇశ్రాయేలీలో దుర్మార్గుడు అవుదువు. చెల్లి వేడుకుంటుంది అన్నను, ఇలాంటి నీచ కార్యం చేయొద్దన్నా, నన్ను అవమానపరచొద్దు, నువ్వు దుర్మార్గుడు అయిపోతావు ఇశ్రాయేలు ప్రజల్లో, ఈ ప్రజలందరూ నువ్వు దుర్మార్గుడు అవుతున్నా, నువ్వు చేయొద్దు, ఇలాంటి పనులు చేయొద్దని పాపం చెల్లి మొత్తుకున్నా అమ్నోను ఒప్పుకోలేదు. ప్రియులారా, అందరినీ అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. ఆమెతో శయనించి తప్పు చేశాడు. ప్రియులారా, శయనించిన తర్వాత విడిచిపెట్టలేదు. ఏం చేశాడంటే ఆమె మీద మిక్కిలి అసహించుకొని దీనిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేయండి అని బయటికి పంపించేశాడు. ప్రియులారా, ఎంత నీచ కార్యం ఆలోచించండి. ఇప్పుడు ఆమె అలా బయటికి వెళ్తే సమాజం చూసి ఏమంటది? అవమానం కదా, గొప్ప అవమానం కదా, తట్టుకోగలరా? కానీ ఏ మాత్రం కనికరం లేకుండా అమ్నోను తన చెల్లితో శయనించి ఆమెను పాడు చేసి బయటికి గెంటేశాడు. ప్రియులారా, బయటికి గెంటేశాడు. తర్వాత అబ్షలోము అది తెలుసుకొని చంపేశాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు చెబుతానంటే ప్రియులారా, ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చింది ఎందుకో తెలుసిన? ఆయన కార్యాలు చేయడం కొరకు, ఆయన మనలో నివసించడం కొరకు. జార కార్యాలు చేయటం కొరకు కాదు, జార కార్యాలు చేయటం కొరకు కాదు, అపవాది ఆలోచన ప్రకారము నివసించటం కోసం కాదు ఈ దేహాన్ని ఇచ్చింది. మరి ఎందుకు? ఆయన నివసించాలి, ఆయన క్రియలే జరగాలి దేహంతో అని దేవుడు ఇస్తే వీరేంది ఇలా తయారయ్యారు? చెల్లని చూడకుండా పాడు చేశాడు, చెల్లని చూడకుండా పాడు చేశాడు. ప్రియులారా, ఆ మాట చూడండి, దేవుడు చెప్పిన మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రియులారా, దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే దేవుడు చెబుతుండే. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. ప్రియులారా, 6వ అధ్యాయము 18, 19 వచనాలు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు ఎలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునికి హానికరముగా పాపం చేయుచున్నాడు. జారత్వం చేయువాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటుండు, దానికి దూరంగా పారిపోండి. ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు నివసించగలడా? అందుకే అంటుండు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, దేవాలయం అని మీరు ఎరుగరా? ఈ దేహంతో జార కార్యాలు ఎందుకు చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఈ సమాజాన్ని చూడండి. ఈ సమాజాన్ని చూస్తే ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అన్ని హత్యలే. భార్య భర్తను మోసం చేయడము, భర్త భార్యను మోసం చేయడము, లేదంటే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇద్దరు, భర్త కూడా అదే చేస్తున్నాడు. పిల్లలు అడ్డంగా వస్తే పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. దేనికోసము? కేవలము ఇలాంటి వ్యభిచార కార్యాల కొరకే. ప్రియులారా, నీకు భర్తనిచ్చాడు, నీ భర్తతో సంతోషంగా ఉండాలి. నీకు భార్యనిచ్చాడు, నీ భార్యతో సంతోషంగా ఉండాలి. పరాయి స్త్రీని కోరుతున్నావంటే, పరాయి పురుషుణ్ణి కోరుతున్నావంటే నీలో వ్యభిచారము మొదలైందన్నమాట. దేవుడు నీలో లేడన్నమాట. దేవుడు నివసించాలని ఆయన కట్టుకుంటే నువ్వేమో అపవాదినికి అవకాశం ఇచ్చి వాడి ఆశలు నెరవేర్చుతున్నావు. దేనికి? దేవుడు ఇచ్చింది ఈ దేహాన్ని ఎందుకేనా? కాదు కదా. కానీ ప్రియులారా, ఈరోజు ప్రపంచం చూస్తే ఎలా ఉందో తెలిసిన? దెయ్యమే మనలో ఉండి వాడి క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే మీకు అర్థమైపోవాలా? ఏదో సమాధుల్లో దెయ్యం ఉండదు, ఏదో నిప్పులు కక్కుతూ దెయ్యం కనపడదు, లేదంటే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నాకు కనపడింది, కాళ్ళు ఎనికి తిరిగినాయి, ఇది దెయ్యం కాదు. ప్రియులారా, వాడు తంత్ర కొట్టి దెయ్యము శ్మశానంలో ఉందని చూపించి వాడు మనలోనే ఉండి ఒకరినొకరిని ఊచకోత కోస్తున్నాడు, ఒకరికొకరికి మోసం చేపిస్తున్నాడు. దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు ఇవన్నీ జరిగించేది ఎవడు? వాడే. అపవాది, మన శత్రువు వాడే. ప్రియులారా, వాడే. దేవుడే గీన మనలో నివసిస్తే ఇలాంటి చూడము. ఈ సమాజంలో ఇలాంటి చూస్తున్నామంటే కారణం ఏందో తెలిసిన? దేవుని జ్ఞానం వీరికి లేదు కనుక, దైవ జ్ఞానం వీరిలో లేదు గనుకనే ఒకరినొకరు చంపుకుంటున్నారు, అపవాది దురాశలతోటే నడుస్తున్నారు. ప్రియులారా, మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మనలో నివసించాలని, మనతో ఆయన ప్రేమ ఈ సమాజానికి చూపించాలని గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, మనం చెయ్యాలి. క్రీస్తు సంఘం కంబం ద్వారా జరుగుతున్న కార్యాలు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెలో సువార్త తమ్ముళ్ళు నిజంగా చాలా గొప్పగా కష్టపడుతున్నారు. స్త్రీలు, వారితో వచ్చేటువంటి స్త్రీలు అనేక మంది నిజంగా
దేవుని మీద ప్రేమతోనే కదా వీరందరూ వచ్చి పల్లె పల్లెకు సువార్త ప్రకటించి వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పారద్రోలి దేవుని వైపు తిప్పాలి, దైవములుగా మార్చాలనే ఈ ప్రయత్నాలు ప్రియులరా. దేవుడు నివసించే చోటుగా మన దేహాలు ఉండాలనే ఆ ప్రయత్నమే మేము చేస్తున్నాం క్రీస్తు సంఘం ఖమ్మం ద్వారా. అంతే తప్ప మేము కూడా ఒక జోలె పట్టుకొని దోచుకొని మనుషులను నాశనం చేద్దామని కాదు. ఒకవేళ అదే కుయుక్తితో వస్తే మాలో కూడా అపవాది ఉన్నాడనే సంగతి మేము మర్చిపోం ప్రియులరా. మాకు తెలుసు దేవుని జ్ఞానము ఆయన నేర్పుతున్నాడు. అందుకే మాకు అర్థమైంది అమాయకమైన ప్రజలు నాశనం కాకూడదు, వారు దేవుని వైపు తిరగాలి, దేవుని దగ్గరికి రావాలని ప్రేమతోటి ఈ మాటలన్నీ మేము ప్రకటిస్తున్నాం ప్రియులరా. అంతే తప్ప మాలో ఏ సులభం లేదు ప్రియులరా. అవసరమైతే మాకున్న దాన్ని మేము ఖర్చు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నాం ప్రియులరా, ఖర్చు చేస్తాం కూడా. అంతేగాని ప్రజల దగ్గర దోచుకొని మేమేదో గొప్పవారిమైపోదామని కాదు ప్రియులరా, అది కాదు. అదే మనసు ఉంటే అపవాది మమ్మల్ని ఏలుతున్నాడనే సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అలాంటి క్రియలు ఈ సంఘంలో జరిగితే మీరు అప్పుడే తెలుసుకోవాలి, ఈ సంఘంలో కూడా అపవాది చేరాడు, దూరంగా ఉండాలని మీరు మెలకువ తెచ్చుకోండి. వాస్తవాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. అపవాది మనలో ఉండి వాడు చేసేటువంటి దురాగతాలు అన్నిన్ని కాదు ప్రియులారా. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు కన్న తండ్రికి ఎంతో ఆశతో కట్టుకున్నటువంటి ఈ నిర్మాణంలో దేవుడు లేకుండా దేవుణ్ణి మనం బయట గెంటేసి అపవాదిని మనలోకి ఆహ్వానిస్తే ఆ కన్న తండ్రి ఆవేదన ఎంతగా ఉంటుందో ఆలోచించండి. ఆ దేవుడు ఎంతగా బాధపడుతుంటాడో ఆలోచించండి ప్రియులారా. ఆ కన్న తండ్రి కన్నీటిని కొన్నేనే మనం తొడవాలి అనే ఆలోచనతో ఈ మీటింగ్స్ చేస్తున్నాం. ఆ ఆలోచనతో తమ్ముళ్ళందరూ కష్టపడుతున్నారు, తమ్ముడికి సహకారులుగా ఉన్నవారు కష్టపడుతున్నారు. నిజంగా అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాము. ఇలానే మనం అందరం కలిసి గట్టిగా ఈ సమాజాన్ని మార్చాలి. దేవుని మాటల ద్వారానే ఈ సమాజం మారుతుంది తప్ప పోలీసు వల్ల మారదు. ఎన్ని కేసులు పెట్టడం లేదు ప్రియులారా. అందరూ చర్చిలకు వెళ్ళే వాళ్ళే. మనం చూస్తే ఆదివారము చర్చిలు ఫుల్, అలాగే దేవాలయాలు ఫుల్, మసీదులు ఫుల్. మరి ఈ హత్యలు, మోసాలు, దగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అందరూ మేము దేవునిని పూజిస్తున్నాము, దేవుని దగ్గరికి వెళ్తున్నాము అని దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెబుతున్నారే. మరి వీరందరూ ఈ సమాజంలో ఇవన్నీ తగ్గిపోవాలి కదా, ఈ నేరాలు ఘోరాలు తగ్గిపోవాలి కదా. మేము దేవుని నమ్మినామని చెబుతున్నటువంటి సమాజం పెరుగుతున్నప్పుడు నేరాలు చేసేవారి సంఖ్య కూడా తగ్గాలి కదా. పోలీస్ స్టేషన్లో రోజుకు కేసులు పెరుగుతున్నాయంటే మీరు ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూస్తే రోజుకొక హత్య మినిమం మనకు కనపడుతుంది పిల్లరా. రోజుకొక హత్య కిరాతకంగా చంపేస్తున్నారు. చిన్న పిల్లవాడని చూడరు, భార్యని చూడరు, భర్తని చూడరు, తల్లిదండ్రులని కూడా చూడరు. ప్రతి ఒక్కరిని ఒక 10th క్లాస్ అమ్మాయి రీసెంట్గానే తెలంగాణలో పిల్లరా తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇవ్వలేదని తల్లిని దారుణంగా హత్య చేసింది. దారుణంగా. నిన్ను కని పెంచింది కదమ్మా, 9 మాసాలు గర్భంలో నిజంగా మోసి నీకు పాలిచ్చి నిన్ను గొప్పవారిగా చేస్తే 10వ తరగతి వరకు నిన్ను పెంచింది కదా. నీ పెళ్లికి ఆటంకం చెప్పానని అందుకోసం చంపేస్తావా? అదే దుష్టుని ఆలోచన ప్రియులరా. అదే దుష్టుడు మనల్ని ఏలుతున్నాడంటే మనలో అపవాది నివాసం చేయడం అంటే అదే ప్రియులరా. ఎక్కడి నుండి వచ్చే ఈ క్రియలు? దేవుళ్ళు లేవు ఇలాంటి క్రియలు. దేవుళ్ళు లేవు. దేవుళ్ళలో శాంతి, సమాధానము, ప్రేమ, సంతోషము ఇవే తప్ప ఇలాంటి నరహత్యలు, మోసాలు, దగాలు దేవుని దగ్గర లేవు. మరి అందరూ దేవుని నమ్ముతున్నామంటారు, అందరూ మేము దేవుని నమ్ముతున్నామంటున్నారు. ప్రియులరా, దెయ్యం మోసం చేస్తుంది. అది మనం గమనించాలా. దేవుని ముసుగులో వచ్చేసి ఈ మానవాళ్ళని అందరినీ మోసం చేస్తుంది. అది మనోనేత్రాలు వెలిగించుకుంటే మనము దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ మనోనేత్రాలను గుడ్డితనం చేసుకుంటే మనకు అర్థం కాదు. కొద్దిమందిగా ఉన్నా మనము దైవ క్రియలు మనం చెయ్యాలా, మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలా, మన తండ్రిని మరి ఎక్కువగా ప్రేమించి ఆ తండ్రి పనులు మనం ఎప్పుడు చేయాలి ప్రియులారా. మనం ఎప్పుడు చేయాలా? ఒకనాడు ఇస్కరియోతు యూదా గురించి మీకు తెలుసు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా తన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఒకరు. ప్రభుల వారు ఆ రోజు ఇస్కరియోతు యూదాకు దెయ్యముల మీద కూడా, అపవిత్రాత్మలు పట్టిన వారి మీద కూడా అధికారం ఇచ్చాడు. ఎల్లగొట్టమని చెప్పాడు, స్వస్థతలు చేయమని చెప్పాడు, తనతో కూర్చోబెట్టుకుని భోజనం కూడా చేశాడు. అలాగే ఇస్కరియోతు యూదా పాదాలు కూడా గడిగాడు యేసు ప్రభుల వారు. శిష్యులతో పాటు అతని పాదాలు కూడా గడిగాడు ప్రియులారా యేసు ప్రభుల వారు. ఎంత ప్రేమ ఆయనకు తెలియదా? ఇస్కరియోతు యూదా ద్రోహం చేస్తాడనే సంగతి యేసు ప్రభుల వారికి తెలియదా? తెలుసు. అయినా సరే పాదాలు గడిగాడు. శత్రువును ప్రేమించడం అంటే ఇదే. మన ప్రభువుని చూసే మనం నేర్చుకోవాలా. మన ప్రభువు మనకు మాదిరి, మనకు మార్గము.
ఆయన చూసి నేర్చుకోవాలి ప్రియులారా. అయితే ఆ ఇస్కరియోతు యూదాలో ఏం జరిగింది తెలుసా? దేవుడి మాటలు అన్ని విన్నా దేవుడు నివసించాల్సింది పోయి ఆ దేహం లేకి ఆ అపవాదిని, ఆ సాతానును ఆహ్వానించాడు. చూస్తారా మాట చూడండి, లూకా సువార్త ఒకసారి చూడండి, 22వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరినటువంటి ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. దేవుడు కాదు, సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను అమితంగా ప్రేమించినా సరే ద్రోహం చేయాలనుకుంటావు. నీ మీద ఎంత ప్రేమ పెట్టుకొని నిన్ను ఎంతగా బాగుపరచాలని చూసినా నువ్వు ద్రోహం చేస్తావు. అదే ఇస్కరియోతు యూదా చేశాడు. ఏం చేశాడు తెలిసిన? 30 వెండి నాణాల కోసము, కేవలం 30 వెండి నాణ్యాల కోసము యేసు ప్రభు వాళ్ళని అప్పగించాలనుకున్నాడు. ఏ విధంగానో తెలుసా? ఏ విధంగా ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26 ప్రియులారా 47వ వచనం నుంచి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా బహు జన సమూహము కత్తులు గుదేలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. ఎంతగా క్రూరంగా ఆలోచించండి ప్రియులారా, ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడో చూడండి. భోజనం తిన్నావు ప్రభుతో కలిసి, వాక్యం ప్రకటించేటప్పుడు ప్రభుతోటే ఉన్నావు, ప్రభు అద్భుత కార్యాలు చేసేటప్పుడు చూశావు, కల్లారా చూశావు, అన్నీ ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆ ప్రభు జరిగించడం చూశావు. చివరికి ప్రభులు వారు నీ మీద ప్రేమ, నీ పాదాలే కడిగాడే, నీ పక్కనే కూర్చొని భోజనం చేశాడే, మరి ఎలా ముద్దు పెట్టుకుని ఆయనను అప్పగించాలనుకున్నావు? ఇది దేవుని ప్రేమ కాదు, సాతాను వాడిలో ప్రవేశించాడు గనుకనే అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావు. నువ్వు ఎంత మంచి చేసినా నీకు జ్ఞాపకం రావు. చంపే అదే తెలుసు. అపవాదికి తెలిసింది ఏంటంటే చంపే. అందుకే దేవుడు అంటున్నాడు, వాడు అబద్ధికుడు నన్నా, వాడు నరహంతకుడు, నీ ద్వారా మర్డర్ చేపిస్తాడు, వాడు నరహంతకుడు, వాడి మాటలు మీరు వినొద్దునన్నా అని ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు మొత్తుకున్నాడు. ఈరోజు ఆ బైబిల్ మన చేతుల్లో పెట్టి మన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా ఆలోచించండి. అపవాది మనిషిలో తిష్ట వేసి కూర్చుంది. దేవాలయంలో దేవుడు ఉండవలసింది పోయి అపవాది వచ్చి కూర్చున్నాడు. ప్రియులారా అపవాది వచ్చి మనలో కూర్చున్నాడు. కాబట్టి అందుకే ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాము. అందుకే ప్రతి నీచ కార్యం జరిగిస్తుంది ఈ సమాజము. ప్రతి చెడు కార్యానికి మూలము అపవాదే ప్రియులారా, అపవాదే. వాడి దురాశలనే మనం జరిగిస్తున్నాం. కాబట్టి కొద్ది మందిగా మీరు వచ్చిన వాస్తవాలు విన్నారు. ఈ మానవాళి చెడిపోవడానికి కారణము, మనలో దుష్ట ఆలోచనలు రావడానికి కారణము దుష్టుడు అనే సంగతి, వాడు మనలో ఉండి వాడి క్రియలు జరిగిస్తున్నాడు అనే సంగతి మీకు తెలియజేశాను ప్రియులారా. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలిసినా, అపవాది పడగొట్టినటువంటి ఈ దేవాలయాన్ని మరలా నిర్మించాలనుకున్నాడు. అపవాది ఈ దేవాలయాన్ని పడగొట్టింది కదా, దేవుడు నివాసం చేయాలనుకున్నటువంటి ఈ దేహంలో అపవాది వచ్చి కూర్చొని వాడి క్రియలే జరిగిస్తున్నాడు కదా, వాడి దురాశలనే జరిగిస్తున్నాడు కదా. అయితే అవి రూపుమాపాలా, మరలా నేను వారిలో నివసించాలా, మరలా నా దేవాలయంలో నేను నివసించాలనే దేవుడు మరలా దేవాలయాలని కట్టుకోవాలనుకున్నాడు ప్రియులారా. ఎలా దేవుడు కట్టాడో మరలా దేవాలయాన్ని అనే గొప్ప సంగతి మరలా మరొక క్లాసులో మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఇప్పటి వరకు మీకు అర్థమైంది ఏంటంటే ప్రియులారా, దేవాలయంలో దుష్టుడు వచ్చి కూర్చున్నాడు, దేవాలయంలో అపవాది వచ్చి నివాసం చేస్తున్నాడు. అందుకే ఈ చెడు కార్యాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి అనే మంచి మనసుతోటి మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ సాయంకాల సమయంలో తండ్రి మా కొరకు మీ మాటలు తండ్రి, మాకు బుద్ధి జ్ఞానము నేర్పే మీ మాటలు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను నాయన. మాట్లాడిన నాకు మీ కృప చూపి సమయోచితమైన జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, మీ పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే సువార్త పరిచర్యలో
పాల్గొంటున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా స్త్రీలు తండ్రి, వారు ఎక్కడ సువార్త ప్రకటించినా మీతో మేము ఉన్నామనుకుంటూ వస్తున్నారు తండ్రి. వారిని దీవించమని వేడుకుంటున్నాం. పరలోక సంబంధమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మీ సన్నిధిలో బ్రతుకుతూ మీ కొరకు గొప్పవారిగా ఎదుగులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి విని విడిచిపెట్టే వారిగా ఎవరిని ఉండక వాటికి ఫలాలు తెచ్చేవారిగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించండి. మీటింగ్ అంతట్లో మీ సహాయం అనుగ్రహించి సజావుగా తండ్రి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీ మాటలు వినటానికి వచ్చిన వారినందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆలోచనలు వారి హృదయాలు విరిగిన వారి తండ్రి, వారి అవసరతల్లో మీ కృప తోడుగా ఉంచండి. మీలో ఫలించువారుగా వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మీ చిత్తమైతే నాయన ప్రభు రాకడ ఆలస్యమైతే మేము అందరం సంఘముగా కూడి మీ మాటలు నేర్చుకోవటానికి మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మా తండ్రి యగు దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సత్యము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.